మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు ఇక ఆరవ్ ర్యాష్ డ్రైవింగ్తో ప్రాణాలు కోల్పోయినటువంటి గొర్రెల కాపరి దానయ్య కుటుంబం దిక్కులేందని, ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబ సభ్యులకు అండగా ఉండాల్సిన మాజీ మంత్రి ఆయన అనుచరులు తమకేం సంబంధం అంటూ పట్టించుకోకుండా వదిలేశారు. ఇక తన కొడుకును చంపేసి అతడి ప్రాణానికి ₹1,00,000 విలువ కట్టారని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తన కోడలిని ఇంట్లో పని మనిషిగా చేయాలంటున్నారని, అసలు వాళ్ళు మనుషులేనా అంటూ మండిపడ్డారు. ₹1,00,000 సాగు చేస్తామని వచ్చారు. ₹1,00,000 ఇస్తాము. మా ఇంట్లో పనిగా ఒక మనిషి అమ్మకి వచ్చి సోదరు అంటే నా కొడుకు చంపేసి నువ్వు ₹1,00,000 ఇస్తావు, నేను ₹1,00,000 ఇంట్లో పెట్టుకొని నా కొడుకు నా కోడ చేత నీ ఇంట్లో పని చేయించాలా? ఎంత పేదోళ్ళు ఇంత కూలోళ్ళు మన వెనక తిరుగుతారు కదా, ఓట్లు వేస్తారు కదా, అది ఇది అనేది చెప్తాం కదా. వాళ్ళకి అంత నిర్దార్థం చేయమని చేసినది. మరి అలా నీ కొడుకు నా మనవులు నా కొడుకులు పెట్టుకుని వెళ్ళి నా చుట్టాల బంధువులు నరికేస్తాం. నువ్వే చేయి కదా, నువ్వేంటి చేయదు. ఏం తౌడు చంపినాడు అవుడికి. అంత చక్కర అందగాడు